ప్రియ శ్రోతలు, బాగున్నారా? క్రీస్తునందు దినదినము బలం పుంజుకుంటూ ఉన్నారా? దేవుని శక్తి అణుధార్మిక శక్తి కంటే ఎంతో గొప్పది. దేవుని మహాశక్తి నిర్మాణాత్మకమైనది. ఆయన శక్తి బలాతిశయం, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం క్రీస్తునందే ఉంది. క్రీస్తునందు ఉన్నవారికి ఈ శక్తి సంక్రమిస్తుంది. రోమాపత్రిక 1:16 నమ్మే ప్రతివానికి రక్షణ కలుగచేయడానికి సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం. రండి, ప్రార్థన చేసుకొని పాఠం ప్రారంభించుకుందాము. ప్రియ తండ్రి, పరలోక దేవా, నీకు మా హృదయపూర్వకమైన స్తుతి స్తోత్రములు. పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మాకు అనుగ్రహించిన మా దేవా, నీకు మేమెంతో కృతజ్ఞులం. మా శ్రోతలను, వారి కుటుంబములను ఆశీర్వదించండి. నీ వాగ్దానము చొప్పున వారి విశ్వాస పరిమాణము మేరకు వారిని ఆశీర్వదించండి. నీ రాజ్యమును, నీతిని వెదికే నీ బిడ్డల ప్రతి అక్కరను తీర్చండి. రోగులను ముట్టి స్వస్థపరచండి. మా దేశమును, దేశ ప్రజలను, ప్రభుత్వమును దీవించండి. సంఘమును, కాపరులను, సువార్తికులను, ఉపదేశకులను దీవించి వారికి మీ ఆత్మ నింపుదల, నడుపుదల అనుగ్రహించండి. క్రైస్తవ కుటుంబాలలో ఉజ్జీవం రావాలని ప్రార్థిస్తున్నాము. విశ్వాసులలో పరస్పర ప్రేమ సంబంధాలను బలపరచండి. యువతీ యువకులు శోధనలనెదుర్కొని గెలుచుటకు కావలసిన కృపాబలము వారికి అనుగ్రహించండి. దేశమందు శాంతి సమాధానములు నెలకొల్పండి. ప్రపంచమంతటా నీ సువార్త వివిధ పద్ధతులలో ప్రకటించబడాలని నిరీక్షిస్తున్నాము. లోకములో నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా తమ జీవిత సాక్ష్యమును బట్టి అనేకులను నీ వైపునకు ఆకర్షించగలుగునట్లు, తమ మాటలలో, చేతలలో ఆధ్యాత్మిక విలువలను పాటించున్నట్లు వారికి మీ కృపా సహాయము సమృద్ధిగా అనుగ్రహించండి. ప్రభు, నీ రెండో రాకడ దృష్ట్యా క్రైస్తవ విశ్వాసులందరూ ఒకటై చీకటి శక్తులనెదిరించి పోరాడునట్లు, మంచి గృహ నిర్వాహకులై సువార్తను నమ్మకముగా ప్రకటించున్నట్లు వారి పక్షముగా విజ్ఞాపన చేస్తున్నాము. సైతానీయ దుష్టశక్తులను, వాయుమండల సంబంధమైన దురాత్మ సమూహములను గద్దిస్తున్నాము. నేటి వాక్య అధ్యయనమందు మాకందరికీ ఈ రోజున నూతన అనుభవములు ప్రసాదించుమని, మహిమ పొందుమని మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సోదరీ సోదరులారా, ఈ రోజున మన పాఠం హెబ్రీ పత్రిక 9:11 నుండి 22 వరకు. ప్రార్థనాపూర్వకంగా వినండి. గత పాఠంలో గుడారమును గురించిన సత్యాలు కొన్ని నేర్చుకున్నాము. యేసు ప్రభు మన ప్రధాన యాజకుడై పరలోక గుడారమందు మన పక్షాన విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఈ పరలోక గుడారం ఇంతకు మునుపు ఉన్నదానికంటే ఎంతో శ్రేష్టమైనది. యెరూషలేము దేవాలయము కంటే శ్రేష్టమైనది. ఇహలోకమందలి ఆరాధన సాధనములన్నీ పరలోక సంబంధమైన వాటికి ఛాయారూపకమైన సంకేతాలు, గుర్తులు, ఉపమానములు. ఇహలోకమందు సేవాస్థలం, సేవా విధానం ఏదైనా మనిషిని మార్చలేదు. అంతరంగానికి పరివర్తన రాదు. యేసు ప్రభువు పరలోకమందు మన ప్రధాన యాజకుడై సేవ చేయడానికి యోగ్యత ఆయన శిలువ మరణం. ఆయన మన కోసమై చెల్లించిన గొప్ప వెల ఆయన పవిత్ర రక్తమే. యూదమత వ్యవస్థలో ప్రధాన యాజకుడు అర్చన కార్యక్రమం నిర్వహిస్తాడు, నిజమే. గాని యేసు మానవ హృదయాన్ని, మనస్సాక్షిని శుద్ధి చేస్తాడు. మనకు సంపూర్ణ సిద్ధి కలుగచేస్తాడు. మన శరీరాలను సజీవయాగముగా సమర్పించుకునే కృపలు మనకు అనుగ్రహిస్తాడు. యేసు తానే మన కోసం బలి అయ్యాడు. తన రక్తంతో మనకు నిత్య విమోచన ప్రసాదించాడు. జంతుబలుల యుగం దాటిపోయింది. జంతువును బలవంతాన తెచ్చి బలి ఇచ్చారు. కాని దేవుని కుమారుడు నీ కొరకై తాను స్వచ్ఛందంగా, ఇష్టపూర్వకంగా శిలువ బలిగా అర్పించుకున్నాడు. ఏ కళంకము లేని దేవుని గొర్రెపిల్ల యేసు. ఆయన ఒక్కసారే మన కోసం చనిపోయాడు. యేసు బలి ఏకైక బలి. యేసు రక్తశక్తి అమోఘమైనది.
హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం. క్రీస్తు రాబోతున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిది మరీ ఘనమైనది పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించాడు. ఏలయనగా మేకల యొక్క ఎడ్ల యొక్క రక్తము మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లడము శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడైన ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొన్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుణ్ణి సేవించడానికి మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుంది. శ్రోతలు వింటున్నారా? ఈ కొత్త నిబంధన ఎంత గొప్పదో చూడండి. మోషే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారకాండలో సంపూర్ణత లేదు. మొదటి నిబంధన చేయలేనిది ఈ రెండో నిబంధన చేసింది. ఈ కొత్త ఏర్పాటు ప్రకారం మన ప్రధాన యాజకుడు గొప్పవాడు. ఈయన క్రీస్తు అనగా అభిషిక్తుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు. కొత్త నిబంధనకు ఈయన మధ్యవర్తి. రాబోయే మేళ్లు అంటే కొత్త నిబంధన ఆశీర్వాదాలు, రాబోయే మెస్సియా ద్వారా కలిగే ఆశీర్వాదాలు. అసలైన ప్రధాన యాజకుడు వచ్చాడంటే మానవతకు ఇది ఎంత గొప్ప మేలు. ఆయన మన స్వభావం ధరించుకున్నాడు. ఆయన మన మధ్య నివసించాడు, చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు, పరలోక గుడారంలోకి ప్రవేశించాడు. ఈయన మన ప్రధాన యాజకుడు. ఈయన ఇప్పుడు ఘనమైన పరిపూర్ణమైన గుడారంలో సేవ చేస్తున్నాడు. ఈ లోకంలోని గుడారం పరలోక గుడారానికి ఉపమానం. మందసం దేవుని వైభవాన్ని చాటుతుంది. కెరూబులు దేవుని మహిమను చాటుతాయి. కెరూబుల మధ్య యెహోవా ఉన్నాడు. అయితే ఇది హస్తకృతమైనది, అది ఈ సృష్టి సంబంధమైనది కాదు. పరలోకం ఉన్నతమైన గుడారం, ఎంతో ఎత్తైనది. అది ఇప్పుడు భౌతిక నేత్రాలకు కనపడదు. అక్కడ యెహోవా దేవుడున్నాడు. అక్కడ క్రీస్తు తన వారి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మన ఉత్తరవాది. దేవుని న్యాయస్థానంలో మన పక్షాన వాదిస్తాడు. ఆయన అర్పించే బలులు భౌతికమైన బలుల కంటే ఎంతో శ్రేష్టమైనవి. అది ఆయన స్వరక్తం. ఆయన దేవుని న్యాయాన్ని నీతిని నెరవేర్చినవాడు. యేసు గొప్ప బోధకుడా? అవును. హతసాక్ష్య? అంతకు మించినవాడు. రక్షకుడుగా మన కోసం బలైపోయిన దేవుని కుమారుడు. యేసు శిలువ బలి వల్లనే మనము రక్షించబడ్డాము. ఆయన తన స్వరక్తాన్ని ధారపోశాడు. రక్తమంటే ప్రాణమే. తన స్వరక్తంతో ఆయన పరలోక గుడారంలో ప్రవేశించాడు. ఇక్కడి గుడారంలో ఇత్తడి బలిపీఠం మీద జంతు రక్తం కంటే యేసు రక్తం ఎంతో శ్రేష్టమైనది. యేసు మానవుడైన దేవుడు. ఆయన అక్షరాల మానవుడు. కన్యక గర్భాన జన్మించాడు. ఆయన మనతో సంయుక్తమయ్యాడు. మనం ఆయన ఎముకలలోని ఎముక, ఆయన మన మాంసములోని మాంసం. ఆయన రక్తం పరిశుద్ధమైనది. అది నిర్దోషమై నిష్కళంకమైన రక్తం. పాపరహితుడైన యేసుక్రీస్తు యొక్క పవిత్ర రక్తం. ఆయన ఆత్మ నిత్యుడైన ఆత్మ. ఆయనది దైవ స్వభావం. ఆయన వ్యక్తిగతంగా అక్షరాల దేవుడు. ఆయన దేవత్వాన్ని బట్టి ఆయన మరణం ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. జంతుబలుల వల్ల పాప ప్రాయశ్చిత్తం కలగదు. యేసు బలియాగానికి గొప్ప విలువ ఉంది. నిత్య జీవశక్తి ఆయనలో ఉంది. ఆయన రక్తం ద్వారా మనకు కలిగే శుద్ధి సంపూర్ణము, సమగ్రము. జంతుబలి రక్తం మతాచార సంబంధమై రాబోయే క్రీస్తు బలికి ఛాయారూపకమైన ఉపమానములాగా ఉపయోగపడింది అంతే. ఇది మేకల యొక్క, ఎడ్ల యొక్క రక్తం. సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలు జాతి పరంగా జంతు రక్తం అర్పించబడింది. ఆచారరీతిగా, మతపరంగా యెహోవా ఆరాధనకు భౌతిక సాధనంగా అది ఉపయోగపడింది. ఎర్రని ఆవుదూడ యొక్క బూడిద చల్లారు.
బూడిదను నీళ్లలో కలిపి ప్రోక్షించారు. మృత కళేబరాన్ని ముట్టుకొని మైలపడితే ఈ బూడిద కలిపిన నీరు ఆ వ్యక్తిపై ప్రోక్షిస్తారు. ఎర్రని పెయ్య యొక్క భస్మం. సంఖ్యాకాండం 19వ అధ్యాయం 2-9 వచనం వరకు ఈ ఆచారం వర్ణించబడింది. అయితే క్రీస్తు రక్త ప్రోక్షణ మనస్సాక్షిని పూర్తిగా శుద్ధి చేస్తుంది. యేసు రక్తం నిర్జీవ క్రియల నుండి మనల్ని శుద్ధి చేస్తుంది. మృతమైన ఆత్మతో చేసే క్రియలన్నీ నిర్జీవ క్రియలే. శుద్ధి అయిన మనస్సాక్షితో చేసే సేవ సజీవ క్రియ. జీవము గల దేవుణ్ణి సేవించడానికి దేవుని జీవం మనకు కావాలి గదా. ఈ రోజున కొత్త నిబంధన ప్రకారం ఆరాధికుడు యేసు ఉన్న చోటికి రెండో తెర దాటి వెళ్లగలడు. ఆ తెర చిరిగింది, అది ఇప్పుడు లేదు. ఈ విధంగా సజీవుడైన దేవుణ్ణి సంతోషంతో సేవించగలుగుతాము. యేసు రక్తం దేవుని ఉగ్రత నుండి మనలను తప్పిస్తుంది, మనలను శుద్ధి చేస్తుంది. మన శరీరాలను సజీవయాగముగా దేవునికి సమర్పించుకోగలం. యేసు మనకు నిత్యమైన విమోచన ప్రసాదించాడు. క్రీస్తు యొక్క మధ్యవర్తిత్వం, నిత్య విమోచన, నిత్యుడైన ఆత్మ ద్వారా మనకు ప్రాప్తించడం మన భాగ్యం. క్రీస్తునందు రక్షణ నిత్య మహిమలోకి మనలను తీసుకువెడుతుంది. మా శ్రోతలకు మళ్లీ జ్ఞాపకం చేయగోరుతాము. ఇక్కడి గుడారం, అక్కడి గుడారం, ఈ రెండిటి మధ్య వ్యత్యాసం, ఈ రెండిటి మధ్య అంతరం ఎంతో ఎక్కువగా ఉంది. ఇది భౌతికం, అది ఆధ్యాత్మికం. ఇది నీడ, అది నిజస్వరూపం. ఇక్కడి గుడారంలోకి అందరూ వెళ్లలేరు. యాజకుడు ఒక్కడే వారి పక్షాన వెళ్తాడు. గాని పరలోక గుడారంలోకి అందరము అన్ని వేళల్లో వెళ్లగలం. అయితే విశ్వాసులందరూ కొత్త నిబంధన యాజకులే. యేసుక్రీస్తు మనకు ప్రధాన యాజకుడు. యేసు ప్రభువు మధ్య తెరను చించివేశాడు, దాన్ని తొలగించాడు. పాత నిబంధన క్రమంలో ఇశ్రాయేలీయులకు ఇంతటి భాగ్యం లేదు. ఇక్కడి గుడారం తాత్కాలికం. నిత్యత్వంలో మన కోసం యేసు తలుపు బార్లాగా తెరిచి ఉంచాడు. ఇక్కడి గుడారపు ఆరాధన విధానం ద్వారా ఎవరికీ హృదయ పరివర్తన కలగలేదు. గాని ఈ రోజున క్రీస్తు దగ్గరికి వస్తే మనిషి అంతరంగంలో మార్పు వచ్చి తీరుతుంది. ఈ రోజున మనమంతా ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. అర్థవంతమైన ఆరాధన చేయలేని వారు సేవ చేయలేరు. యేసుక్రీస్తు ద్వారా మనకు ఎన్నెన్నో మేళ్లు ప్రాప్తించాయి. పరలోకమందున్న మన ప్రధాన యాజకుణ్ణి బట్టి మనకు ఆత్మారాధన, సత్యారాధన ప్రాప్తించాయి. భౌతిక పదార్థాలు శరీరాచారాలకు ఉపకరిస్తాయి. ఆత్మారాధన కొత్త నిబంధన క్రమం. యేసు స్వరక్తంతో పరలోక గుడారంలో ప్రవేశించిన ప్రధాన యాజకుడు. నిత్యమైన విమోచన మన కోసమై సంపాదించినవాడు. యేసు శిలువ మరణం మనల్ని రక్షించింది. ఆయన రక్షణ విమోచనాత్మకమైనది. ఎర్ర పెయ్య దహన బలి, దాని బూడిద కలిపిన నీరు పవిత్రీకరణ. ఇక్కడ పెయ్య వాడబడింది. పెయ్య బలహీనమైనది. యేసుక్రీస్తు బలహీనులమైన మన కోసం దహనబలి అనగా సర్వాంగ హోమమయ్యాడు. అది ఎర్ర పెయ్య. ఎరుపు దేన్ని చూపుతోంది? యేసుక్రీస్తు మన కోసం పాపముగా చేయబడ్డాడు. ఎరుపు పాపానికి సంకేతం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం దేవుడంటున్నాడు, రండి వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనా అవి హిమము వలె తెల్లబడతాయి. కెంపు వలె ఎర్రనివైనా ఉన్ని వలె తెల్లనివవుతాయి. ఎర్రపెయ్య మన పాపాల కోసమై బలి అయిపోయిన యేసుక్రీస్తుకు సంకేతమని గ్రహించాలి. బలిపశువు ఎట్టి లోపము లేనిదై ఉండాలి. యేసుక్రీస్తు మహాపరిశుద్ధుడు, పాపరహితుడు. ఇదే ఆయన ప్రత్యేకత. ఎర్రపెయ్య అంతకుముందు ఏ కాడి మోసినదై ఉండకూడదు. యేసు పాపబంధకములలో ఉన్నవాడు కాడు. ఈ పెయ్య శిబిరము వెలుపట ప్రధాన యాజకుని ఎదుట వధించబడుతుంది. యేసే బలి, యేసే ప్రధాన యాజకుడు. ఈ రెండూ ఆయనే. గుడారం ముందు బలిరక్తం 7 సార్లు ప్రోక్షించబడాలి. ప్రధాన యాజకుడే ఈ పని చేస్తాడు.
7 అనే అంకె ముగింపును చూపుతుంది. యేసు బలి సంపూర్ణం. ఆయనది ఒకే ఒక బలి. ఆ తరువాత మరొకటి ఉండదు. ఈ ఎర్రపెయ్య కళేబరాన్ని దహిస్తారు. ఇది కూడా ప్రధాన యాజకుని పర్యవేక్షణలోనే జరుగుతుంది. యేసు ప్రభువు తనను తాను పూర్తిగా అర్పించుకున్నాడు. దేవదారు కర్ర, హిస్సోపు కూడా పెయ్యతో పాటు దహిస్తారు. 1 రాజులు 4:33 సొలొమోను లెబానోనులో ఉండే దేవదారు వృక్షమునే కాని గోడలో నుండి మొలిచే చెట్లన్నిటిని గురించి అతడు రాశాడు. దేవదారు, హిస్సోపు అంటే చివరికి విశ్వమంతటినీ, సృష్టి యావత్తును ఆయన విమోచిస్తాడని భావం. సృష్టి యావత్తూ పాపభారం చేత మూలుగుతున్నది. మీకు వినబడడం లేదా? ఒకానొక రోజు ఈ సృష్టి అంతటికీ పూర్తి విడుదల. పరలోక సంబంధమైన వాటికి కూడా శుద్ధి క్రీస్తు రక్తమే. ఎర్ర పెయ్య భస్మం నీటిలో కలుపుతారు. నీరు అంటే దేవుని వాక్యం. విశ్వాసి జీవితంలో ఎక్కడ ఏ రూపంలో పాపమున్నా దానిని బయలుపరిచేది, కడిగేది దేవుని వాక్యమే. క్రీస్తు బలి సర్వకాలానికి, సర్వ ప్రజలకు విమోచనార్థమైన యజ్ఞం. పాత నిబంధన కాలంలో ప్రజల పాపాలకు కూడా యేసు బలే పరిహారం. పాత నిబంధన భక్తులు కూడా విశ్వాసం ద్వారానే రక్షించబడ్డారు. అబ్రహాము కూడా విశ్వాసము చేతనే రక్షించబడ్డాడు. అబ్రహాము దేవుని యందు విశ్వసించినవాడు. గొర్రెపిల్లను బలి ఇచ్చాడు. గొర్రెపిల్ల యేసు ప్రభువుకు సంకేతం. యేసుక్రీస్తు బలి ముందుకు వెనక్కు కూడా చూపుతుంది. సంఖ్యాకాండం 19వ అధ్యాయంలోని ఎర్రపెయ్య దహన బలిని చూచారు కదా. విశ్వాసులందరికీ ఎల్లప్పుడూ శుద్ధి అవసరమే. 1 యోహాను 1:7-9 ఇదే మాట అంటున్నాయి. వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేస్తూ ఉంటుంది. మన పాపములను మనము ఒప్పుకొన్న ఎడల ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేస్తాడు. క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది. దేవుని వాక్యము మనస్సాక్షిని అప్రమత్తం చేస్తుంది. రక్షణ యందు మనస్సాక్షికి విశ్రాంతి. హెబ్రీ పత్రిక 9:15 యేసు రక్త ప్రభావాన్ని గురించి పౌలు రాస్తున్నాడు. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలగడానికి ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందే నిమిత్తము ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. 2 నిబంధనలున్నాయి, పాతది, కొత్తది. మొదటి నిబంధన, రెండో నిబంధన. ఇక్కడ నిబంధన అంటే మరణ శాసనం. 16 మరణ శాసనము ఎక్కడ ఉంటుందో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం ఆవశ్యకం. ఆ శాసనము రాసినవాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది. అది రాసినవాడు జీవిస్తూ ఉండగా అది చెల్లుతుందా? ఇందుచేత మొదటి నిబంధన కూడా రక్తము లేకుండా ప్రతిష్ఠించబడలేదు. నిబంధన పత్రానికి ధృవీకరణ శాసనం రాసిన వాని మరణమే. అలాగే యేసుక్రీస్తు నిబంధన ఆయన మరణ శాసనం. మొదటి నిబంధన ఎలా ధృవపరచబడింది? ధర్మశాస్త్రం ప్రకారం మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతో, రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతో, హిస్సోపుతో, కోడెల యొక్క, మేకల యొక్క రక్తమును తీసుకొని దేవుడు మీ కొరకు విధించిన నిబంధన రక్తమిదే అని చెబుతూ గ్రంథము మీద, ప్రజలందరి మీద ప్రోక్షించాడు. అదేవిధముగా గుడారము మీద, సేవాపాత్రలన్నిటి మీద ఆ రక్తమును ప్రోక్షించాడు. ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడతాయని, రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదని సామాన్యముగా చెప్పవచ్చు. పాత నిబంధన కాలంలో వారు ముందుకు యేసుక్రీస్తును విశ్వాస దృష్టితో చూడగలిగారు. యోహాను సువార్త 8:56
యేసు ప్రభు అన్నాడు, మీ తండ్రి అయిన అబ్రాహాము నా దినము చూస్తానని మిగుల ఆనందించాడు. అది చూచి సంతోషించాడు. పాత నిబంధన గ్రంథంలో ఈ మాట రాయబడి ఉండలేదు గాని యేసు ప్రభువే స్వయంగా ఈ మాట అన్నాడు. పాత నిబంధన భక్తులందరూ యేసు ప్రభువును ముందుగా చూచిన వారే. దేవుడు వారి నిరీక్షణను బట్టి వారిని రక్షించాడు. మేకల యొక్క, కోడెల యొక్క రక్తము కాదు వారిని రక్షించింది. యేసు రక్తమే వారికి మనకు రక్షణాధారం. వారి విశ్వాస దృష్టి నిరీక్షణ చేత సుదూర భవిష్యత్తులోకి పొడిగించబడింది. రోమాపత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. యేసు అందరి పాపాల కొరకు చనిపోయాడు. ఆదాము నుండి యేసు ప్రభువు శిలువ వేత వరకు అందరి పాపాలకు ఆయనే ప్రాయశ్చిత్తం. ఈ రోజు వరకు యేసు రక్తమే మనందరికీ కరుణాధారం. ఈ వాక్య భాగంలో నిబంధన అన్నప్పుడు వీలునామాను గుర్తుంచుకోండి. వీలునామా రాసిన వ్యక్తి చనిపోయే వరకు అది అమలులోకి రాదు. యేసుక్రీస్తు మరణమే మనలను రక్షించింది. ఆయన మరణ శాసనమే ఈ కొత్త నిబంధన. పాత నిబంధన అర్చనాచారాదులలో రక్తం ఎంతో ప్రాముఖ్యమైనది. రక్తము చిందించకుండా పాపక్షమాపణ లేదు. ఇది పాత నిబంధన నినాదం. కొత్త నిబంధన యేసు రక్త నిబంధన. పరలోకంలో గొర్రెపిల్ల రక్తమే జయం అనే నినాదం మోగుతుంది, మారుమోగుతుంది. పాపక్షమాపణకు రక్తమెందుకు? దేవుడు రక్తం రక్తం అనడంలో ఆయన ఉద్దేశ్యమేమిటి? జీవమునకు ప్రాణానికి అర్థవంతమైన సాంకేతిక పదం రక్తం. మన రక్తనాళాలలో రక్తం స్రవించినంత వరకు మనము సజీవులం. యేసు రక్తం కార్చాడంటే మనకు తన జీవమిచ్చాడని అర్థం. మనల్ని మరణం నుండి తప్పించడానికి ఆయన తన రక్తమిచ్చాడు. ఆధ్యాత్మికంగా మరణం అంటే దేవుని నుండి శాశ్వతమైన ఎడబాటు. అట్టి శాపం నుండి మనలను విడుదల చేసేందుకే యేసు మనకు రక్తదానం చేశాడు. యేసు మన జీవమునకు మూలం. యేసు పునరుత్థానుడై లేచి పాపం మీద, మరణం మీద అత్యధిక విజయాన్ని ప్రకటించాడు. ప్రియ శ్రోతలు, హెబ్రీ పత్రిక బాగా అర్థమవ్వాలంటే నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం గ్రంథాలతో పరిచయం ఉండాలి. ఈ పత్రికలో శ్రేష్టమైన వాటిని గురించి ఎక్కువగా వింటున్నాము. దేవదూతల కంటే, మోషే కంటే, అహరోను కంటే, మెల్కీసెదెకు కంటే, అబ్రహాము కంటే యేసుక్రీస్తే శ్రేష్ఠుడు. ప్రియశ్రోతలు, యేసుక్రీస్తు యొక్క మరణ శాసనం మనకు కొత్త నిబంధన. మనం నిబంధన ప్రజలం. ఈ నిబంధనలోని వాగ్దానాలన్నీ నెరవేరుతాయనే నిరీక్షణ మనకుండాలి. ఈ నిబంధనను తన మరణంతో ముద్రించిన యేసు ప్రభువును నీవు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నావా? ప్రభువు బల్ల వద్ద ఆయన వీలునామాను జ్ఞాపకం చేసుకుంటున్నావా? మన విమోచకుణ్ణి సేవించటానికి మన జీవితాలను ఆయనకు సమర్పించుకుందాము. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమెన్.